నేను కుక్ చేసే ప్రతి ఐటమ్ ఫస్ట్ మా మమ్మీకి ఇంకా మా హస్బెండ్కి టేస్ట్ చేపిస్తానమాట. లైక్ జెన్యూన్ రివ్యూ ఇస్తారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మేము క్యాటరింగ్ అది స్టార్ట్ చేసాం కాబట్టి కంపల్సరీగా మేము టేస్ట్ చేయాలి. ఉప్పు కారం ఏది తక్కువ ఉన్నా కానీ ఫస్టే చూసుకోవాలి కాబట్టి. సో మా మమ్మీ రియాక్షన్ చూస్తే మీకు తెలిసిపోతుంది. లైక్ దహి వడ చేసాము, చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినాము బట్ చాలా మంచిగా వచ్చిందనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉండే, ఉప్పు దాంట్లో వేసే తడక అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండే అనమాట. సో ఇంకా దానికోసమే ప్రిపరేషన్స్ చేస్తున్నాం. నిన్న మాకు ఒక ఆర్డర్ వచ్చింది, లైక్ 15 to 20 మెంబర్స్ కోసం టిఫిన్ అనమాట. లైక్ నైట్ టైంలో టిఫిన్ కోసం తీసుకున్నాం ఆర్డర్. సో పూరి, చోలే, హల్వా, ఇంకా ఏమంటారు దహివడ అండ్ పోహా. సో అన్నీ మంచిగా వేడిగా ఉండాలి కాబట్టి హాట్ బాక్స్లో పెట్టి పంపించాము. ఇక్కడ నేను దహివడ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అని చెప్పొచ్చు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి. లైక్ వడలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, పిండి పిండి ఉండొద్దు. అవన్నీ ఫ్రై చేసుకొని వాటర్లో వేసి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అన్నీ ఒక ట్రేలో అరేంజ్ చేసుకొని దానిపై నుంచి మనం రెడీ చేసుకున్న మిక్చర్ అది వేసేయాలన్నమాట. అండ్ దహి కన్సిస్టెన్సీ కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. లైక్ ఎక్కువ రన్నీగా ఉండొద్దు పెరుగు, లైక్ థిక్గా ఉండాలన్నమాట పెరుగు. సో అప్పుడు చాలా బాగా వస్తుంది, క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి ఫస్ట్ ఒక లైన్ వేసేసి మళ్ళీ పైనుంచి దహి వేసేసి మళ్ళీ పైనుంచి వడలు పెట్టి అలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం పెరుగులో మంచిగా తడక అవన్నీ వేసేసి అన్నీ రెడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి. బాయ్.